నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వస్తుంది. కేదార్నాథ్ ఆలయంలో నాన్ హిందువుల ప్రవేశాన్ని నిషేధించాలనేసి బీజేపీ ఎమ్మెల్యే ఆశా నోటియాల్ గారు అయితే ఒక స్టేట్మెంట్ని పాస్ చేసిండ్రు. అయితే ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చిండ్రో అప్పటి నుంచి అయితే దేశవ్యాప్తంగా దీని గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. కేదార్నాథ్లోనే ఎందుకు ఇలా చేయాలి, మిగిలిన ఆలయాల వైపు ఎందుకు నాన్ హిందూస్ని అక్కడ రానియకుండా చేయకూడదు అనేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం ఈరోజు మనం వీడియోలో మాట్లాడబోతున్నాము. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏందో అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి. కాబట్టి అసలు కేదార్నాథ్ అన్నది మనందరికీ తెలిసిందే. కేదార్నాథ్లో ఎప్పటి నుంచో కేదార్నాథ్ ఈ చార్ధామ్ యాత్రలు ఉంటాయి కదా. సో 4 ధాములు ఏవైతే ఉంటాయి కదా, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇలా 4. సో వీటన్నిటికీ వెళ్ళే వాళ్ళకి అక్కడ ముస్లింలు కానివ్వండి, అక్కడ క్రిస్టియన్స్ కానివ్వండి, చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ మోడల్ లాగా దాన్ని చూసుకుంటూ వాళ్ళకు విగ్రహారాధన పైన ఇంట్రెస్ట్ ఉండదు, అంటే దేవుళ్ళని పూజించాలి, వాళ్ళ ధర్మాలని రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి ఇదంతా ఉండదు. కానీ కేవలం బిజినెస్ మోడల్గా చూస్తున్నారు అనేసి దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అన్నట్టయితే ఇక్కడ మేడం అయితే మాట్లాడుతున్నారు. అసలు కొంతమందితోని వీళ్ళు ఇక్కడ సర్వే కూడా చేసిండ్రంట. సర్వే చేసిన తర్వాత వాళ్ళు కూడా అదే మాట్లాడారు. కేదార్నాథ్ ఆలయ ప్రతిష్టని దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు నాన్ హిందూస్ అనేసి అయితే వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఏమంటావు? అంటే పవిత్రమైన కేదార్నాథ్ ఆలయం అనేటువంటిది పవిత్రమైన ఒక హిందూ దేవాలయం. అట్లాంటి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగి అసంఘిక కార్యకలాపాలకు పాటుపడుతున్నారనే ఉద్దేశంతో ఆలయ పవిత్రతకు భంగం కలిగించే విధంగా వాళ్ళు చర్యలు చేస్తున్నారని చెప్పేసి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న అన్యమతస్తులు, హిందూవేతరులు ఆ వ్యాపారం చేసుకుంటూనే ఆ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే నినాదాలు చేయడము, లేకుంటే వ్యతిరేక శక్తులకు అంటే హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం అనే విషయంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే ఒక్క విషయం తెలుసుకోవాల్సింది అంటే ఒక కేదార్నాథ్ ఆలయంలోనే కాదు, చాలా మట్టుకు ఆలయాల్లో కూడా బేసిక్గా ముస్లిం దర్గాల దగ్గర హిందూ వ్యాపారులు ఉండరు, కానీ అదే హిందూ ఆలయాల దగ్గర ముస్లిం వ్యాపారులు ఖచ్చితంగా ఉంటారు. అంటే పూర్తిగా హిందూ ఆలయాల మీదనే, సనాతన ధర్మంకు సంబంధించిన కార్యక్రమాల మీదనే వాళ్ళు బతుకుతూ మన మీదనే బురద జల్లే ప్రయత్నాలు అక్కడి నుంచే మొదలు. ఏ మసీద్ తీసుకున్నా, ఏ దర్గా తీసుకున్నా కూడా దాని చుట్టుపక్కన మనకు హిందూ షాప్స్ అనేవి కనిపించవు, కానీ హిందూ టెంపుల్స్ కనిపిస్తే ఆ హిందూ టెంపుల్స్ చుట్టుపక్కన అయితే ఇలాంటివన్నీ మన ఆలయాల చుట్టుపక్కన అయితే ముస్లిం షాప్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. సో ఇలాంటి ముస్లిం షాప్స్ ఏవైతే ఉంటాయో సో వాటి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనేసి ఇంతకుముందు హిందూ జనశక్తి, శివశక్తికి సంబంధించిన శ్రీనివాస్ అనేసి ఒక ఆయన కూడా దీని గురించి మాట్లాడాడు. వికారాబాద్ అడవుల్లో ఏదైతే అక్కడ ఒక పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర కూడా ఏదైతే జాతర జరుపుకుంటారో ఆ జాతరలో కూడా ముస్లిమ్స్ వచ్చేసి అక్కడ వ్యాపారాలని నిర్వహిస్తూ ఉంటారు. సో అలాంటి వ్యాపారాల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరూ హిందువుల్ని అండ్ హిందువుల మనోభావాల్ని, హిందువుల దేవీ దేవతల్ని రెస్పెక్ట్ చేయకుండా అక్కడ వాళ్ళకి నచ్చిన తినుబండారాలు, వాళ్ళకి నచ్చిన నాన్ వెజ్ తీసుకొని తింటున్నారు. సో ఇలాంటి వాళ్ళకి అక్కడ ఇవ్వకూడదు అనేసి అయితే చెప్పుకొని వస్తున్నారు. ఇక్కడ మన ఆశా నౌటియాల్ గారు కూడా అండ్ అక్కడ స్థానికులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇదంతా చేయడం, మొన్న ప్రయాగ్రాజ్లో కూడా ముస్లిమ్స్కి అంటే వ్యాపారం చేసుకోవడానికైతే మా హిందూ స్థలాల్లో మిమ్మల్ని రానివ్వము అనేసి అక్కడి ఏకంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. దానిపైన కూడా చాలామంది మాట్లాడినారు. దాని తర్వాత ఆ ప్లేస్ కూడా మాదే, వక్ఫ్కు సంబంధించిన ప్లేస్ అనేసి అయితే అక్కడి మౌలానాలు కొంతమంది స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఒక్క విషయమే కాదు, మనం ఆలోచించాలి. పూర్తిగా హిందూ సమాజం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే బేసిక్గా ఒక హిందువు అయి ఉండి మనము దర్గాలకు వెళ్ళడము చాలా దర్గాలు ఉన్నాయి. మనం చూసుకుంటే నిజామాబాద్ నుంచి మొదలుకుంటే ఈ హైదరాబాద్ వరకు చాలా దర్గాలు ఉన్నాయి. అజ్మీర్ దర్గా కానీ ఇంకేదైనా దర్గా కానీ ఆ దర్గాలకు హిందువులు చాలామంది, హిందూ మతస్థులు చాలామంది వెళ్తారు. కానీ మన హిందూ ఆలయాలకు ఒక్క ముస్లిం, 100లో ఒక్క ముస్లిం అయినా వచ్చిన దాఖలాలు అయితే చాలా తక్కువ. వీళ్ళంటారు మేము కూడా అంటే హిందువులు అంటారు పరమతాన్ని గౌరవించాలి, హిందూ మతాన్ని ఆచరించాలనే విధంగా మీరు చెప్తున్నారు కదా. మరి అట్లాంటి వ్యక్తులు మరి మేము ముస్లిం సమాజమైన మేము హిందూ టెంపుల్ దగ్గర వ్యాపారాలు చేసుకుంటే మీకేం నొప్పి, మీరు అంటారు కదా అందరూ సమానమే అనే ఆలోచనలో మీరు ఉంటారు. మరి ఎందుకు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అంటే మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు. రైట్. మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి విజయ్ అనేసి ఒక హైదరాబాదీ అబ్బాయి ఉన్నాడు. అయితే ఏదైతే ఏడుపాయల దుర్గా ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయం దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కూడా ఆలయం చుట్టుపక్కన ముస్లింలు వాళ్ళ షాప్లను నడిపిస్తున్నారు అనేసి దీని గురించి ఒక వాయిస్ అయితే వినిపించిండు విజయ్. ప్రస్తుతం మనతో పాటు వాయిస్లో ఉన్నారు. విజయ్ గారు చెప్పండి, అసలు ఆ రోజు ఆ టెంపుల్ దగ్గర మీరు చూసింది అసలు ఏం కనిపించింది మీకు? జయశ్రామ్. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఏమైందంటే బాబుకు టాయ్స్ తీసుకుందామని వెళ్ళండి. ఓకే, తాళ్ళు అంటే చేతులకు కట్టే తాళ్ళు అంటున్నారా మీరు? టాయ్స్. ఓకే, బొమ్మలు. ఓకే, బొమ్మల కోసం వరకు చూసుకున్నాక స్కాన్ కొట్టే వరకు షేక్ అబ్దుల్ అనే మా పేరు వచ్చింది. అచ్చా,
ఎవరిది షాప్ అన్న మాది అన్నాడు. మరి ముస్లిమ్స్ కదా ఏడేట్లో పెట్టారు అని అన్నా. ఉమ్, అయితే మేము ఇప్పుడు కాదు, మేము ఇక్కడ వాళ్ళమే, మేము మసూరా కాదు. మరి కమిటీ వాళ్ళు మీకు ఈ రోజు అబ్జెక్షన్ చేయలేదా అంటే మా దగ్గర ఇట్లా ఏమి ఉండదు అని ఆడన్నా. ఉమ్, నేనేమన్నా అంటే మా గుడ్ల మీద మేము మీకు దాడులు చేస్తారు, మరి మా గుడ్ల మీదే సంపాదన కావాలి ఎట్లిట్లా అన్న వరకు మా ఒక్కలేదే కాదు అని అసలు మెయిన్ ప్రాబ్లం ఏమి వస్తుంది? ఎందుకంటే కేదార్నాథ్ ఆలయం దగ్గర కూడా ఇప్పుడు ఇలాంటి ముస్లిం షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండకూడదు, అక్కడ ముస్లింలకి నో ఎంట్రీ బోర్డు పెట్టేయాలి అనేసి బీజేపీ ఎమ్మెల్యే ఆశా నోటియాల్ గారు అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా హిందూ ఆలయాలు తీసుకున్నా కూడా హిందూ ఆలయాల చుట్టుపక్కన కూడా ఇలాంటి ముస్లిమ్స్ షాప్స్ పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలని చేసుకుంటున్నారు. దీనివల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం అంటే అన్న, ఇప్పుడు ఏ రాత్రి అయినా కానీ వాడు మన మీద ఆల్రెడీ కాఫీర్లు అనేది ఒకటి మనుషులు ఉంటది అన్న, మన దేవుడు అంటే వాళ్ళకి పడదు. అవును, ఎనీ టైం వాడు ఇంకేదైనా మాంసం లాంటిదో లేకపోతే ఇంకేదైనా దాడి చేసేటప్పటి వరకు చూసుకుంటా కూర్చునేది ఏదో ఫస్ట్ టైం మీకు దర్గాల దగ్గర మీరు ఉండండి, మా గుళ్ళ దగ్గర మేము ఉంటాం అయిపోతుంది కదా అన్న. అంటే ఏదైనా జరిగేదాకా చూసుకుంటా కూర్చుంటారా అన్న? సో మీరు ఆలయానికి సంబంధించిన ఎవరితోనైనా మాట్లాడినరా మీరు అక్కడ? అక్కడ పంతుల్ని కానీ అడిగినాము, ఇట్లు ఉన్నాయి కదా అంటే అవి రెంట్ కడుతున్నారు, యూజ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు ఆయన. ఓకే, అంటే మనోళ్ళ దగ్గర నుంచి చక్కగా ఆన్సర్లు లేవు. లేదు, నేను అనేది ఏంటంటే ఇన్ని అవుతున్నాయి. పొద్దుగాలు ఈడ కూడా ఏదైనా జరిగేదాకా చూసుకుంటారా? ఎప్పుడైతే వీళ్ళకి ఒక 15 నుంచి 20 షాపులు నిండిపోతే గానా వాడు ఎక్కువ మాట్లాడితే మనల మీద దాడి చేయకపోతే చూడండి అన్న ఖచ్చితంగా చేస్తాడు. వాడు ఒకరిద్దరు ఉన్నప్పుడే సైలెంట్ గా ఉంటాడు అన్నప్పుడే మనం పక్కన జరిపేసేయాలి. ఒకటి కాదు రెండు కాదన్నా, దాదాపు ఒక 18 నుంచి 20 షాపులు ఉన్నాయి. రైట్, ఇలానే ప్రతి ఆలయం దగ్గర అంటే అమ్మవారి ఆలయాలు ఏదైనా కనిపించినా కూడా అక్కడ హలాల్ చేయడానికి అనేసి వీళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే దేవుళ్ళపైన దేవి దేవతల పైన ఎలాంటి నమ్మకాలు ఉండవు, కానీ ఆలయం లోపల ఉండి హలాల్ చేయడము ఇలాంటివన్నీ వీళ్ళు చేయడానికి వస్తుంటారు. అండ్ ఆ హలాల్కి ఏదైతే డబ్బులు చెల్లించాల్సి వస్తుందో అది ఒక్కొక్క కోడికైనా మేకకైనా 100 నుంచి 200, ఒక్కొక్కసారి అయితే 500 వరకు కూడా వెళ్తుంది ఈ హలాల్కి. సో ఏడిపాయల దగ్గర కూడా అలాంటిది ఉందనుకుంటా. అంటే హలాల్ విషయానికి వస్తే మాత్రం మన వాళ్ళు ఉన్నారన్నా, అది చూసిన నేను. ముస్లిమ్స్ అయితే కనవాళ్ళు షాపులు అయితే ఉన్నాయి. షాపులు ఇక్కడ ఏదన్నా కానీ గుడి అన్న మనోళ్ళు స్పందించాలి, మన గుళ్ళ దగ్గర మనోళ్ళే ఉండాలి అన్న. రేపు పొద్దుగాల జరిగేదాకా చూసుకోవద్దు. రైట్, థ్యాంక్ యూ విజయ్. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇది పరిస్థితి. అంటే ఒక భక్తుడు అయితే మాట్లాడిండు, అతను మొన్న ఆవేదన వ్యక్తపరిచేయండు. అయితే నేను కూడా దాని గురించి మాట్లాడదామనేసి అనుకున్నా, బట్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఆయన్ని కాన్ఫరెన్స్లో తీసుకొని మాట్లాడడం జరిగింది. అయితే ఇలాంటివన్నీ చాలానే జరుగుతున్నాయి. ఇప్పుడు హలాల్ గురించి మనం మాట్లాడుకున్నా కూడా హలాల్ అన్నది కూడా మనకు తెలిసిందే. హలాల్ అన్నది వాళ్ళ దేవుడి ఆరాధన చేస్తూ ఆ జీవిని చంపుతూ, సో ఇది అల్లాకి మాత్రమే చెందుతుంది అంటారు. మళ్ళీ అలాంటిది అల్లాకి చెందింది మళ్ళీ అమ్మవారికి బోనం ఎట్లా పెడతారు? అది అక్కడ వచ్చింది. నేను అదే చెప్పబోతున్నాను. పాయింట్ ఏమంటే వాళ్ళు హలాల్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ముస్లిం నమాజ్కి సంబంధించిన ఏదో చదువుతుంటారు. అంటే అల్లాకు చదివిన తర్వాత ఇది అల్లాకు మాత్రమే అంకితం అని చేసిన తర్వాత వాడు హలాల్ చేస్తాడు. చేసిన తర్వాత ఏమైంది, మేకను కట్ చేసిన తర్వాత మనము అదే తీసుకెళ్ళి మనము అమ్మవారికి పెడతాం. అంటే అమ్మవారికి మనము ఎంగిలి బోనం పెడుతున్నట్టుగా మనం దీన్ని భావించాలి. నిజంగా భావించడం అది ఎంగిలి బోనం పెడుతున్నట్టే. ఈ విషయాన్ని మనం ఆలోచించాలా. నిజంగా చాలా ప్రతి విషయంలో కూడా ఇప్పుడు వీళ్ళు అన్నారు, మనకు సంబంధించిన హిందూకు సంబంధించిన వారు ఆరు వర్గానికి సంబంధించిన కట్కే వాళ్ళు కూడా ఉంటారు. ఆరే కట్కే వాళ్ళు ఉంటారు. అందుకే మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే మన హిందూ సమాజము మనకు సంబంధించిన దేవతల్ని మనం పరిరక్షించుకోగలుగుతాం. మన సనాతన ధర్మాన్ని రక్షించుకునే దిశగా మనం ముందుకు పోతాం. మనం ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నంత కాలం వాడేదో నమస్తే ఫయాజ్ బాయ్ అన్నట్టు వాడు సహజంగా వాడితో మనం మంచిగా మాట్లాడితే, ఎందుకంటే వాడికి వ్యాపారం అవసరం ఉంది కాబట్టి. కానీ వాడు లోపల చేస్తుంది. ఇప్పుడు ఇదే పక్కన జూబ్లీహిల్స్ పెద్దమతల టెంపుల్ ఉంది, మీరు గమనించాలా. జూబ్లీహిల్స్ పెద్దమతల టెంపుల్లో ఒక్క ముస్లిం కనిపించాడు మనకు మొత్తం. ఇంతకుముందు ఆడ కూడా హలాల్ చేసేటోళ్ళు హిందూ జనశక్తి, శివశక్తి అండ్ విహెచ్పికి సంబంధించిన కొంతమంది వెళ్ళి మాట్లాడడం జరిగింది. 2 years బ్యాక్ నేను వెళ్ళి కవరేజ్ చేసిన. అప్పటిదాకా అక్కడ కూడా హలాల్ అనేది నడిచింది. కొంతమంది బయట నుంచి వచ్చిన ముస్లిమ్స్ అక్కడ కూడా హలాల్ చేస్తేనే, ఇక్కడ మేము కట్ చేస్తేనే అక్కడ అమ్మవారికి పెట్టాలి అనేసి ఒక రకమైన ధోరణిలోకి తీసుకెళ్ళినారు. మన తాత ముత్తాతలు కూడా ఇప్పటికీ హలాల్తో తినాలి అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటారంట. వాళ్ళకి తెలియదు హలాల్ అంటే ఏంది అనేసి. సో ఇలాంటివన్నీ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అందుకోసం కేదార్నాథ్ దగ్గర కూడా మీరు అంటే నాన్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాకూడదు అనేసి అంటున్నారు. ఇంకోటి ఇక్కడ టాపిక్ వచ్చేసి డోలీ. ఏదైతే కేదార్నాథ్, బద్రీనాథ్ అండ్ మాతా వైష్ణోదేవి ఇవన్నీ మనం ఈ టెంపుల్స్ ఏవైతే ఉంటాయి కదా ఉత్తరాదిన, సో అక్కడ ఏంటంటే డోలీ అన్నది చాలా ప్రత్యేకం. డోలీ అన్నది ఏంటంటే ఈ కేదార్నాథ్కి వెళ్ళాలి, లేకపోతే బద్రీనాథ్కి వెళ్ళాలి పైకి,
లేకపోతే మాతా వైష్ణోదేవి దగ్గరకు వెళ్ళాలి అంటే కొండ ప్రాంతాలు, ఇవన్నీ కొండ ప్రాంతాలు అంటే కింది నుంచి పైకి తీసుకెళ్ళడానికి డోలీ అన్నది ఒకటి ఏర్పాటు చేస్తారు. సో అందులో ఏంటంటే ఎవరైనా అంత పైకి నడవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొంతమంది వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నా, లేకపోతే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నా కూడా వాళ్ళని వీపు పైన ఎక్కించుకొని సో ఒక బుట్ట లాంటిది ఉంటుంది, ఆ బుట్టలో కూర్చోబెట్టేసి, లేకపోతే కొన్ని రకమైన అక్కడ అడవులకు సంబంధించిన గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాల పైన వాళ్ళని కూర్చోబెట్టి తీసుకెళ్తుంటారు అనమాట. సో ఇవన్నీ వ్యాపారాలే కదా. ఇలాంటి వ్యాపారాలు చేస్తే హిందూ ఆలయాల చుట్టుపక్కన మేం చేయాలి కానీ మిగిలిన వాళ్ళు చేయడం ఏంది అనేసి అయితే వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇదే మాతా వైష్ణోదేవి టెంపుల్ దగ్గర డోలీస్ అన్నవి కొంచెం తగ్గించేసి అక్కడ రోప్ వే అన్నది ఏర్పాటు చేయాలి. రోప్ వే అన్నది ఏర్పాటు చేసి సో దాని ద్వారానే ఏవైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకెళ్లడము ఇలాంటివన్నీ చేయాలి అనేసి. అండ్ వీళ్ళ దోపిడీ కూడా మామూలు లేదు. ఇక్కడ దోపిడీ దగ్గర మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఇక్కడ మనము హిందూస్ అండ్ ముస్లిమ్స్ని ఇద్దరు కట్టగట్టుకొని మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ వ్యాపారం చేసే దాంట్లో సగం వాళ్ళు సగం వీళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ దోపిడీ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక్క పర్సన్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళడానికి 5,000 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. 5,000 నుంచి 8,000 పాటు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు పైకి తీసుకెళ్ళడానికి, మళ్ళీ తీసుకురావడానికి వేరే ఛార్జెస్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వీటిలో ఏంటంటే చేసే వ్యాపారం ఏం చేయాలి మా ఆలయం దగ్గర, ఎందుకంటే వాళ్ళ మసీదుల దగ్గర మనల్ని రానివ్వనప్పుడు మనం ఎందుకు వాళ్ళని రానివ్వాలి అనేసి అయితే ఒక రకమైన ధోరణి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ లవ్ జిహాద్ మీరు లాస్ట్ టైం ఒక సినిమా చూసిండ్రు అనుకుంటా. సో ఇదే కేదార్నాథ్కి సంబంధించింది, హీరో పేరేంది సుశాంత్ సింగ్ రాజ్పూత్. సుశాంత్ సింగ్ రాజ్పూత్కి సంబంధించిన ఒక మూవీ వచ్చింది కేదార్నాథ్ అనేసి. సో అందులో సారా అలీ ఖాన్, అమ్మాయి పేరేంది సారా అలీ ఖాన్ అనుకుంటా, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ కూతురు. సో ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని ఆయన ఒక ముస్లిం అబ్బాయి లాగా అందులో యాక్ట్ చేస్తూ, సో మేము ముస్లిమ్స్ అయినా కూడా మేము ఇక్కడ పనులు చేస్తుంటాము అనేసి, దాని తర్వాత అమ్మాయిని అంటే లవ్ ట్రాక్ ఒకటి నడిపిస్తుంటారు. సో ఇలానే హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు అనేసి హిందూ జనశక్తికి సంబంధించిన శ్రీనివాస్ అనేసి వ్యక్తి ఏదైతే నేను స్టార్టింగ్లో మాట్లాడినా కదా వికారాబాద్ ఆ టెంపుల్ దగ్గర, సో ఆ జాతరలో హిందూ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా, అంటే హిందూ ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ పైనుంచి అటొక నాన్ హిందూ అంటే ముస్లిం షాప్, ఇటొక ముస్లిం షాప్, వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ ఏవైతే ఉంటాయో అందులో బాల్స్ ఏవైతే ఉంటాయి కదా, బాల్స్ని ఇక్కడ నుంచి అక్కడ పడేయడము, అమ్మాయిల ముందర ఇటు నుంచి అటు పడేయడము, వాళ్ళకి దెబ్బ తగిలేలాగా ఇలాంటివన్నీ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు, అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు అనేసి అయితే చెప్పడం జరిగింది. అండ్ టెంపుల్స్లో ఇలాంటి టెంపుల్స్ చుట్టూ టూరిస్టులని వీళ్ళని ఏర్పాటు చేసేసి లవ్ జిహాద్ కూడా అక్కడ నడుస్తుంది అనేసి అయితే వీళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే బేసిక్గా మీరు టూరిస్ట్ అన్నారు కాబట్టి ఒక్క విషయం చెప్పాలి, లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. బేసిక్గా నేను ఒకసారి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉండి రిపోర్టింగ్ కోసం అని చెప్పేసి మన గోల్కొండ దిక్కి వెళ్ళాను అన్నట్టు. ఒక కార్యక్రమం ఉంటే గోల్కొండ ఫోర్ట్కి వెళ్తే అక్కడ మొత్తం మైనారిటీస్ వర్గమే, ముస్లిం సమాజమే ఉండేది. అయితే ముస్లిం సమాజం ఉంది, అక్కడ పార్కింగ్ వసూలు చేసే వాళ్ళు కూడా ఎవరైనా మొత్తం ముస్లిమ్స్, వాళ్ళకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ దీనికి లింక్ లేకుండా వీళ్ళు బయట పార్కింగ్ పెట్టి ఇది చేస్తున్నారు. అయితే నాకు బేసిక్గా మనం కట్టు బొట్టు చూసి మనకు వాళ్ళు హిందీ రాదేమో అని అనుకున్నారు, ప్యూర్ హిందూ వీళ్ళు ముస్లిం రాదేమో అని అనుకున్నారు. నాతో పాటు ముంగట 2-3 ఆడపడుచులు ఉండే వాళ్ళ ముందర. వాళ్ళు ఏమంటున్నారంటే తెలుసా హిందీలో, इन लोगों को काम धंधा कुछ नहीं रहते क्या, ये पुराने दीवारों को देखने दिमाग खराब करने लिए पैसे वेस्ट कर लेने आते అని అంటాడు. నాకు क्या बोला भैया ना, मैं क्या बोला, तू क्या बोला हमारे को देख के क्या बोला, मैं कुछ नहीं बोला भैया, मैं क्या बोला, मैं हिंदू लोग आते बोल के बोला, मगर ऐसा बात नहीं बोला बोल के ऊपर నా మీదకే వాళ్ళు దాడి వచ్చేసిండ్రు. అంటే వాడు చూడండి రుబాబ్ చేస్తారు మన హిందూ సమాజం. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇదే మన ఏది బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టినప్పుడు ఓల్డ్ సిటీ భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ నుంచి పెట్టినారు కదా, అప్పుడు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు కూడా మొత్తం షాప్లని క్లోజ్ చేయించారు కదా. అప్పుడు కూడా ఇట్లా మన రిపోర్టింగ్తో పాటు కొంతమంది అమ్మాయిలు వచ్చిండ్రు, యూట్యూబ్ చేసే అమ్మాయిలు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాడు ఒక చిన్న పిల్లగాడు, వాడు పాన్ పరగ నమ్ములుతూ, వాడు 17-18 years ఓల్డ్ కూడా ఉన్నది, ఆడు బైక్ మీద పోతూ అమ్మాయి ఇట్లా గిల్లిండాడు. అచ్చా నీ కళ్ళ ముందు జరిగింది. వాడికి ఏం క్యా నకరే కరక్యా అంటే వాడు 3-4 వచ్చి వాడిని తప్పించేసి 3-4 మీకు వచ్చిన ఏం చేస్తున్నారు, నాటకాలు చేస్తున్నారు మీరు అంటే, ఆడు కళ్ళ ముందట ఒక అమ్మాయి పోతుంటే నిజంగా చెప్తున్నా నాకు ఎంత బాధ అనిపించింది అంటే, నేను ఒక్కోనే మాట్లాడితే మీకు 20 మంది మీరికి వచ్చే విధంగా చేసిన, అప్పుడు మనదే తప్ప అనుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మన చుట్టుపక్కల ఉన్న హిందూ సమాజం ఒక్కోడన రాలే, మరి ఎందుకురా ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి. నిజంగా మన హిందువులు అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకోసం చెప్పిన అంటే,
మన హిందువులు నిజంగా అటు చారిత్రక కట్టడమే కావచ్చు, మనం అంత దూరం పోయి చూడాల్సిన అవసరం మనకి ఏం పట్టింది? వాళ్ళు మన మీద చేసే నిందలు, వాళ్ళు చూసే చూపులు, నిజంగా చెప్తున్నా ఎంత ఘోరంగా చూస్తారంటే వాళ్ళు మన హిందూ ఆడపడుచులు. చాలా బాధ అనిపించింది నాకు భయ ఈ విషయం అయితే. నిజంగా మనం కూడా అందుకే దర్గాలకు పోవడం, మనం ఎందుకు దర్గాలకు పోవడం ఆవశ్యకత మనకేముంది? వాళ్ళు మన హిందూ టెంపుల్స్కి రానప్పుడు మనం అంటే దర్గాలన్నవి ఇంతకుముందు నిజాంల కాలంలో లేకపోతే మొఘళ్ళ కాలంలో మనకు అటాచ్ చేసిందన్నమాట. మన హిందువులు ఎవరైతే ఉంటారో పెద్దలు, మన తాత ముత్తాతలు వాళ్ళందరికీ భయపెట్టే విధంగా. అంటే ఇప్పుడు వేములవాడ దర్గాకు వెళ్ళినప్పుడు, వేములవాడ ఆలయానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దర్గాని మొక్కేసి లోపలికి వెళ్ళే విధంగా ఒకప్పుడు ఉండేదంట. సో ఇప్పుడు అదంతా మారింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నారు, కొంతమంది ఆ దర్గాకు వెళ్తున్నారు, ఆ తాయెత్తులు ఇవన్నీ తీసుకుని వస్తున్నారు. అయితే ఇంతకుముందు ఏదైతే జరిగిందో నిజాంల కాలంలో, అప్పుడు ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న దర్గాకి మొక్కి అక్కడ దట్టీలు ఇవి సమర్పించుకొని పైసలు కానుకలు వేసి ఆ టెంపుల్కి వెళ్ళాలంట. కానీ బేసిక్గా సమాధులను దర్శించడం ఏంటి? దాని మీద చాదరు కప్పి మన వాళ్ళు పిచ్చోళ్ళ డబ్బులు వేస్తారు. అవన్నీ సమాధుల విషయం తెలిసి చాలా దాఖలా, అంటే దాని చరిత్ర చెప్తుంది మనకి ఏవి సమాధులు. మన హిందూ సమాజం కూడా ఇంకా ఆలోచించకుండా ఈ దర్గా పోతున్నాం, ఆ దర్గా చాదరు కప్పేస్తాము, డబ్బులు వేసేస్తామని చెప్పి ఔరంగజేబు సమాధి దగ్గర పోతే మన హిందువులు పోతారు పిచ్చోళ్ళలాగా. నాకు అదే అర్థం. ఇంకో మాట చెప్తా, ఈ టెంపుల్కి సారా అలీ ఖాన్ అండ్ కొంతమంది ముస్లిమ్స్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసే ముస్లిం రాడికల్ బ్యాచ్ వేరు ఉంటుంది. మళ్ళీ సోషల్ మీడియాలో మీ అయ్యా నీకు ఇదే నేర్పిండా, లేకపోతే ఈ మొహమ్మద్ షఫీ వాళ్ళ కూతురు హోలీ ఆడితే ఆమెను తిట్టేటోళ్ళు. సో వీళ్ళందరూ అంటే హిందువులని మొక్కి అరే అందరూ సమానం అని చెప్పే ముస్లిమ్స్ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని తిట్టే విధంగా వీళ్ళందరూ ప్రయత్నిస్తుంటారు అనమాట. సో కామెంట్ సెక్షన్లో చూసినా కూడా ఈ హేట్ స్పీచ్ అన్నది ఎక్కువ కనిపిస్తాయి వీళ్ళకు. అంటే స్టార్స్ని కూడా తిట్టేస్తుంటారు. మీకు అవసరమా ఇదంతా, మీరు కాఫీర్లా, నువ్వు ఇంతకుముందు అన్నావు కదా కాఫీర్లా అనేసి అంటారు అనేసి, మీరందరూ కాఫీర్లా అనేసి ఇదంతా అనేస్తుంటారు. అయితే మన తమిళనాడు అండ్ తెలుగు లేకపోతే మన దక్షిణాది సంస్కృతి చూసుకుంటే మన దగ్గర ఏంటంటే పూరి జగన్నాథ్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాము. ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్లో అక్కడ ఈ నాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ లోపలికి రావడానికి వీల్లేదన్నమాట. క్రిస్టియన్స్ అయినా లేకపోతే బయట నుంచి వచ్చే విదేశీ పర్యాటకులైనా లేకపోతే ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళు టెంపుల్కి బయటే ఉండాలి. మీరేం చేసుకున్నా టెంపుల్ బయటే, టెంపుల్ లోపలికి మీరు రావద్దు అనేసి అక్కడ క్లియర్ కట్గా ఉంటుంది. అలానే మన తిరుపతి ఆలయంలో కూడా ఈ నాన్ హిందూస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దేవుడి పైన నమ్మకం ఉంటేనే మీరు లోపలికి రావాలి అనేసి సంతకం ఒకటి పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు జగన్ పెట్టిండా లేదా అన్నది కూడా అంతకుముందు ఒకసారి గొడవగా మారింది. సో అలానే తమిళనాడులోని నేను చూసింది శ్రీరంగంలో అతిపెద్ద గోపురం ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి ఆలయంలో నాన్ హిందూస్కి లోపల ఎలో లేదు అనేసి బోర్డులు అయితే చాలా పెద్ద కనిపించాయి. అది నేను ఫోటో నా దగ్గర ఉంది, నేను వెతికి నేను థంబ్నెయిల్ పైన పెట్టడానికి ట్రై చేస్తుంటా. సో ఇలాంటివన్నీ అక్కడ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయంట. ఎందుకు అంటే ఒకప్పుడు వీళ్ళు వచ్చేసి మన ఆలయాల్ని, మన దేవీ దేవతల విగ్రహాల్ని లేకపోతే శిల్పకళని మొత్తం పగలగొట్టేసేవాళ్ళు. సో పగలగొట్టేసి దాని తర్వాత విడిచిపెట్టేసేవాళ్ళు. మీరు ఇప్పుడు వేములవాడ టెంపుల్ చూసుకున్నా లేకపోతే ఏ టెంపుల్ తీసుకున్నా కూడా అక్కడ పగిలిపోయిన కొన్ని విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి. శిలలు కళాఖండాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి అనమాట. ఏనుగులు ఉన్నా కూడా ఏనుగుకు తొండం అన్నది సగమే ఉంటుంది. ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు మన ఆలయాల పరిస్థితి, ఇలాంటి పరిస్థితి మళ్ళీ జరగకూడదు అండ్ ఇలాంటివన్నీ చేయకూడదు అనేసి అయితే ఇక్కడ ఒక బీజేపీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు వాయిస్ రేస్ చేస్తున్నారో, ఆమెతో పాటు చాలామంది కేదార్నాథ్కి సంబంధించిన ఈ యాత్రికులు అండ్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. ఎందుకంటే హిందూ ఆలయాల చుట్టుపక్కన ఈ ముస్లిమ్స్ నాన్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వ్యాపారాలని ఆపాలా వద్దా అన్నది మీరు కామెంట్ బాక్స్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ సమాజం ముస్లింలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాకపోతే అక్కడున్న హిందూయేతర శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కుట్రపూరితంగా, అంటే హిందూయేతర శక్తులు అనగానే నేను మర్చిపోయినా, ఎందుకంటే నేను ఇది యాడ్ చేద్దాం అనుకున్నా. అమర్నాథ్ యాత్ర అనేసి మనకి ఏదైతే తెలిసిన యాత్ర ఉంది కదా, సో శివలింగం, సో అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకోవడం కోసము యావత్ ప్రపంచం మొత్తం నుంచి చాలామంది భక్తులు వెళ్తుంటారు. అలాంటి అమర్నాథ్ యాత్రికుల పైన కూడా ఇంతకుముందు అక్కడ స్థానికులు వాళ్ళ సహాయంతో మిలిటెంట్స్ అక్కడికి వచ్చేసి ఆ యాత్రికుల్ని మొత్తం చంపేసిండ్రు. చాలామంది పైన ఈ మాస్ కిల్లింగ్స్ అన్నవి జరిగినాయి చాలా సినిమాల్లో. ఆపరేషన్ ఏవో సినిమా గోల్డ్ ఫిష్ లాంటి సినిమా లేకపోతే మిగిలిన సినిమాల్లో చాలా సినిమాల్లో కూడా ఇవి చూపెట్టిండ్రు అనమాట. సో ఇలా అంటే హిందూ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టుపక్కన ఇలాంటి వాళ్ళు నాన్ హిందూస్ వాళ్ళు వాళ్ళ ఠేకా బనాయించి కూర్చుంటే, అంటే వాళ్ళ వ్యాపారాలని అక్కడ పెట్టుకొని కూర్చుంటే ఆ తర్వాత ఎప్పటికైనా మనకు ప్రాబ్లమే అవుతుంది అనేసి అయితే ఒక
ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇలాంటి స్టెప్స్ అయితే వేస్తున్నారు. దీనికైతే నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరు ఉండాలి అన్నది అది మీకు ఆధారపడి ఉంటుంది. సో మీరు ఎవరిని రానివ్వాలి, ఎవరు రానివద్దు అన్నది కూడా మనకు ఆధారపడి ఉంటుంది కదా. అట్లనే మన ఆలయాలకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అన్నది కూడా మన చేతిలోనే ఉండాలి. అది టూరిస్ట్ ప్లేస్ కాదు కదా, ఒక ఆధ్యాత్మిక ప్లేస్ మన టెంపుల్స్ అన్నవి. సో వాటిని గౌరవించే వాళ్ళైతే అక్కడికి రావచ్చు. బట్ గౌరవం లేకుండా ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఇలాంటి దాడులు చేసేవాళ్ళు, అమర్నాథ్ యాత్రికులపైన ఎలా అయితే దాడి జరిగిందో ఇలాంటి దాడులు జరగకూడదు అనేసి అయితే ఒక స్టెప్ అయితే వీళ్ళు వేస్తున్నారు. అయితే ఇంకో విషయం చెప్తా, మీరు ఇది గమనించాల్సిన అంశం ఏంటంటే మారుమూల పల్లెటూరుకి వెళ్ళండి ఎప్పుడన్నా మీరు, ఇది చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా మందికి జరిగింది, నేను చూసినా కూడా. ఒక హిందూ ఇంటికి ముస్లింని ఆశ్రమిస్తాము, పిలిపిస్తాం, వాడిని మన రూమ్ నుంచి మన బెడ్రూమ్ వరకు కూడా తీసుకెళ్తాం. వాడు మన ఇంటి ఆడపడుచు అమ్మ నీళ్ళు తీసుకురా అంటే వాడిని మన ఇంటి వాళ్ళు నీళ్ళు తీసుకొని వస్తారు, వాడికి నీళ్ళు ఇస్తాం, వాడు నీళ్ళు తాగుతాడు, మన కూర్చోబెట్టి భోజనం కూడా చేపిస్తాం. నువ్వు ముస్లిం ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా మంది దగ్గర చూసిన. అదే హిందూ ముస్లిం ఇంటికి వెళ్తే వాడు వాకిట్లోనే బయట నిల్చోబెట్టి మాట్లాడతాడు. వాడి ఇంటికి పరదా ఉంటుంది, ఆ పరద తీసి కనీసం నీళ్ళు తీసుకురా అని కూడా చెప్పాడు. అంటే మనం ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మన సమాజం మనతో ఉండాలి కాబట్టి మన సమాజం మనతో ఉంటే మనం ముందుకు పోతాం. మన ఆలయాలు హిందువుల పరిరక్షణలో ఉంటేనే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు, ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటారు. కాబట్టి మన హిందూ సమాజాన్ని, మన హిందూ ఆలయాలని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, ఆవశ్యకత, భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు ఇంట్లోకి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనేసి వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. కాకపోతే కొంతమంది రాడికల్స్ ఉంటారు, వాళ్ళు లోపలికి రానివ్వరు అన్నమాట. బట్ మనల్ని నమ్మిన ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లోకి పిలవడము, లేకపోతే ఈ రంజాన్కి వాళ్ళందరూ కూర్చోబెట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళు అప్పీస్మెంట్ అన్నది వాళ్ళు చేస్తూనే ఉంటారు. బట్ మ్యాక్సిమం అయితే నువ్వు చెప్పిన విధంగానే ఉంటారు. సో రానివారు కొంతమంది మాత్రమే రాణిస్తుంటారు. ఇది అంటే కూర్చోబెట్టడము లేకపోతే పిలవడము ఇవన్నీ మనం కాస్త పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు దీని గురించి? అమర్నాథ్ టెంపులే కాకుండా మిగిలిన టెంపుల్స్ చుట్టూ కూడా ఇలా వ్యాపారాలు ఏవైతే చేసుకుంటున్నారో వాటిని ఆపాలా వద్దా అన్నది కామెంట్ బాక్స్ కింద ఉంది కదా. సో దాంట్లో మీరు మీ కామెంట్ చేయండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.